సో హ్యాపీ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డే 23. సో 23 డేస్ ఇంకా సర్వైవ్ అవుతున్నాం మనం. చాలా మంది ఇక్కడ ఉన్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ సైన్. ఓకే, కన్సిస్టెన్సీ అనేది మనం అనుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈరోజు టూ సింపుల్ టాపిక్స్. ఒకటి, చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రీల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటున్నారు. సో అదొకటి సింపుల్గా చూపిస్తాను. దాని తర్వాత ఈరోజు సెషన్ యాక్చువల్గా నేనేం తీసుకోవట్లేదు, మీరే. ఈరోజు సెల్ఫ్ స్టడీ అన్నమాట. ఓకే. ఓ షేర్ అని ఉంటుంది కదా సార్, షేర్ దగ్గర చూస్తే డైరెక్ట్ గా మనం వాట్సాప్ లో కానీ షేర్ చేయొచ్చు, లేకపోతే ఆ వాయిస్ ను కూడా మనం చేసేది ఉంటుంది సార్. అది నేను చూసాను సార్. అవునండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మంది మళ్ళీ డౌట్ అడుగుతున్నారు. ఇంతకుముందు మమతా 3 minutes ఎక్కువ టైం పట్టదు. ఓకే. సో మన ఫోన్లో అయినా ఆ, ఆ, మరి సార్ మీ వాయిస్ ల్యాప్టాప్లో అయినా బ్రేక్ వాయిస్ అవుతుంది బ్రేక్ సార్. అవుతుంది సార్. ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఓకేనా? వినిపిస్తుందా ఓకే ఇప్పుడు? సార్. ఓకే. ఓకే సార్. యా, ఓకే. సో ఇక్కడ మనకు సెండ్ ఆర్ షేర్ అనే సింబల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. మీరు ఫోన్ లో అయినా సేమ్ సింబల్ ఉంటుంది, పోస్ట్ పక్కన కానీ రీల్ పక్కన కానీ. యా, సో ఇలా ఉంటుంది. సో సేమ్ థింగ్ అన్ని చోట్ల కూడా, రైట్? సో మనం ఇది క్లిక్ చేసినప్పుడు కాపీ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కాపీ లింక్, ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు లింక్ కాపీ అవుతుంది, పోస్ట్కి కానీ ఇమేజ్కి కానీ రీల్కి కానీ. సో తర్వాత చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మన మమతా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇది ఒక సింపుల్ వెబ్సైట్ ఒకటి చూపిస్తాను. igdown.in. నేను ఇది మీకు గ్రూప్లో కూడా పెడతాను, డోంట్ వర్రీ. ఓకే. సో ఇందులో మనకి వీడియో, ఫోటో, రీల్, స్టోరీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, హైలైట్, ఈ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో మనము ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ ఫోటో యొక్క లింక్ ఇక్కడ ఇస్తాను నేను. ఇన్స్టాగ్రామ్ ఇంత కాపీ చేశాము. సో సెర్చ్ అంటే అది వస్తుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈలోపు ఒక రీల్ చూద్దాం. యా, డౌన్లోడ్ ఫోటో. సో ఇందాక మనం అక్కడ చూసిన నార్కోటిక్స్ ఫోటో వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఫోటో అంటాము, అది డౌన్లోడ్ అయిపోతుంది. మీరు ఇది కూడా సేమ్ గూగుల్ బ్రౌజర్లో, ఫోన్లో కూడా క్రోమ్లో ఓపెన్ చేసుకుని igdown.in మీరు ఓపెన్ చేస్తే మీ ఫోటో నుంచి అది వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు ఫోటో అనేది సార్ ఒక్కసారి కాపీ లింక్ అని చెప్తారా? చూపుతాయి. మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్. యా, ఒక్క నిమిషం. ఓకే. సో మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇంకొక రీల్ తీసుకుందాం. యా, ఇది ఒక రీల్ అండి. సేమ్ రీల్ ఇక్కడ
స్క్రీన్ కనిపిస్తుందంటే లేదా? స్క్రీన్ షేర్ ఉందా? ఓకే. ఎస్ 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 సార్. ఓకే. సో ఇక్కడ సద్గురు మనకి వీడియో. రీల్ పక్కన ఇక్కడ సెండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెండ్ ఆర్ షేర్ ఉంటుంది. అది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఫేస్బుక్ మెసెంజర్ అంటే ఎక్కడికైనా పంపించుకోవచ్చు, లేదా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. సో కాపీ అయిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు అగైన్ igdown.in ఈ వెబ్సైట్కి వెళ్తాము. ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నేను ఇప్పుడు రీల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ రీల్ మీద క్లిక్ చేస్తాను. రీల్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకున్న అడ్రస్ ఎంటర్ చేస్తాము. సెర్చ్ అంటాము. సెర్చ్ అన్నప్పుడు ఆ వీడియో ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ నౌ డౌన్లోడ్ వీడియో అనే ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇది క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. సో ఇందాక నేను చూసిన ఫోటో, మనం డౌన్లోడ్ చేసిన ఫోటో వచ్చింది. అలాగే ఈ వీడియో కూడా డౌన్లోడింగ్. సో మనకు 1 minute లో అది కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. సార్ ఐజీ డౌన్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా సార్? లేదా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు అది యూస్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ ఇట్స్ యూ సార్. వెబ్సైట్. ఇట్స్ వెబ్సైట్. ఓకే సార్. ఓకే. టైం పడుతుంది కొంచెం, బట్ ఆ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఇందాకే వేరే వీడియో కూడా డౌన్లోడ్ చేశాను ఐజీ డౌన్లోంచే. Let's talk about what's new with Premiere on iPhone. Adobe and YouTube have teamed up to provide a నీట్గా ఫుల్ క్వాలిటీలో shorts inside of Premiere on iPhone. This is a magical moment where two changes. మంచి క్వాలిటీ తోటి మీకు కంప్లీట్ 100% క్వాలిటీ తోటి మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో యూ కెన్ యూస్ దట్. Your content that professional. Share your own templates to get discovered, or try other creative training templates we found within Premiere on iPhone to help you jump on that next వాటర్ మార్క్ వస్తుందా? trend. రాదు, వాటర్ మార్క్ రాదు. Watermark. మీకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ Instagram watermark. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, కానీ అక్కడ వాటర్ మార్క్ వస్తుంది, ఇక్కడ వాటర్ మార్క్ రాదు. ఓకే సార్. దీన్ని మళ్ళీ మనం ఎక్కడైనా రీయూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాకటి సద్గురు వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఓకే, జస్ట్ ఓపెన్ ఇట్. ఎనీ రీల్ యూ కెన్ డౌన్లోడ్ లైక్ దిస్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. చాలా మంది అడిగారు కాబట్టి అదొకటి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. సెకండ్ టాపిక్ ఈరోజు రీమిక్స్. ఎవరికైనా ఐడియా ఉందా రీమిక్స్ గురించి? వాట్ ఈస్ రీమిక్స్? రీమిక్స్ ఐడియా ఉందా? ఓకే, నో నో నో, ఆల్ రైట్. సో రీమిక్స్ అనేది ఒక మంచి ఆప్షన్, ఈజీ. సో మనకి కంటెంట్ చూస్తున్నప్పుడు చాలా కంటెంట్ నచ్చుతుంది, రైట్? ఇప్పుడు ఇలాగ డౌన్లోడ్ చేసుకున్న ఒక ఆప్షను, డౌన్లోడ్ చెయ్యకుండానే మనము వేరే వాళ్ళ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ యూస్ చేసుకునే అలా ఆప్షన్ ఇస్తుంది మనకి. ఓకే, సో కొన్నిసార్లు మనం చూస్తుంటాము, మనం వేరే వాళ్ళ వీడియో పైన ఉండి మనం కింద మాట్లాడొచ్చు, లేదా సైడ్ టు సైడ్ కానీ అలా. చూసారా ఎప్పుడైనా? వేరే వాళ్ళ వీడియో ఉంటుంది, బట్ కిందనో సైడ్కో మనం పెట్టుకుని సగం వాళ్ళది సగం మంది వస్తుంటుంది. సో ఇలాంటివన్నీ ఈ రీమిక్స్ ఆప్షన్ తోటి పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేనేం చెప్పను, మీరందరూ కూడా అందరూ ఒక 10 minutes తీసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను కేవలం చూపిస్తాను అది ఎలా చేయాలి అనేది. ఓకే, తర్వాత మీరు మాత్రమే అది ట్రై చేయండి. ఓకే, సో రీమిక్స్ అనేది ఫోన్లో మాత్రమే ఉంటుంది. సో ఒక్క నిమిషం, నేను ఫోన్ కనెక్ట్ చేస్తాను.
ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి ఇప్పుడు? యా. సో ఇన్స్టాగ్రామ్లో మనం అగైన్ పోస్ట్ కానీ ఏదైనా కూడా ఇక్కడ మనకి ఇక్కడ కింద 3 డాట్స్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్. ఆ 3 డాట్స్ క్లిక్ చేశాక ఇక్కడ పైన మధ్యలో రీమిక్స్ అని చూడండి. ఓకే, ఆ రీమిక్స్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి కింద. యూ కెన్ యాడ్ ఫోటో తీసుకోవచ్చు, టెక్స్ట్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఈవెన్ చివరిలో డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఒకటి. అలాగే యూట్యూబ్లోకి వెళ్తే కూడా యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్కి మన వీడియోస్కి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలాగే ఈవెన్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా కూడా. ఓకే, వాళ్ళ బాబు గారు ఒక వీడియో ఇచ్చారు, అది ట్రై చేశాను నేను. ఓకే, సో ఓకే, ఐ థింక్ యూట్యూబ్ షార్ట్స్ షేర్ చేయడానికి అలా చేయట్లేదు అనుకుంటా. ఓకే, సో అలా చేయట్లేదండి. బట్ కింద మీకు నేను ఒక పిపిటి చూపిస్తాను ఎలా చేయాలో. సో దాని ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే, సో 2 ఆప్షన్స్ అండి. ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఇందాక చూసినట్టు ఫస్ట్ రీల్లో ఇక్కడ టాప్లో నెంబర్ 1 అని కనిపిస్తుంది. టాప్లో 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ రీమిక్స్ అనే ఆప్షన్ వస్తుంది మధ్యలో. దట్ ఈస్ 1. యూట్యూబ్లో అయితే ఇక్కడ బాటమ్ రైట్లో కనిపిస్తుంది చూడండి, రీమిక్స్. అక్కడ ఒక 2 యారోస్ మధ్యలో ప్లస్ సింబల్. ఓకే, సో ఈ 2 మీరు యూజ్ చేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. ఎక్స్ప్లోర్ చేయండి అసలు ఏం జరుగుతుంది. ఇది క్లిక్ చేస్తే మీకు 4-5 ఆప్షన్స్ వస్తాయి. ఇది క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో మీరందరూ కూడా ఒక 10 మినిట్స్ టైం తీసుకొని అసలు ఏం జరుగుతుందో ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే నేను చెప్తే మీరు లిమిటెడ్గానే ఆలోచిస్తున్నారు, ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు. సో మీరే వెళ్ళి ఒక్కొక్క ఆప్షన్ ట్రై చేయండి, ఏం పర్లేదు. మీరు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే కూడా మళ్ళీ డిలీట్ చేసుకోండి, పర్లేదు, కానీ పోస్ట్ చేయండి. అక్కడ మీరు మీ వాయిస్తో కానీ మీ ఫేస్తో కానీ రికార్డ్ చేసి అప్లోడ్ చేసేయండి, మళ్ళీ వెంటనే డిలీట్ చేసుకోండి కావాలంటే. బట్ పోస్ట్ చేస్తేనే మీకు అది తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ల్యాప్టాప్లో ఉన్నవాళ్ళు మీరు ఇక్కడే జూమ్లో ఉండొచ్చు. జూమ్లో ఉండి మీరు మొబైల్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయండి, బోత్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మీరు ఒకవేళ మొబైల్తో జాయిన్ అయితే మీరు లాగాఫ్ అయిపోండి జూమ్లోంచి. 10 మినిట్స్ తీసుకొని ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో రెండింటిలో ఎక్స్పెరిమెంట్ చేసి రండి. ఏదైనా ఒక రీల్ ఓపెన్ చేసి షార్ట్ ఓపెన్ చేసి రీమిక్స్ అనే ఆప్షన్ చూసి దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్. మళ్ళీ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ 8:30 అయింది. 8:40కి విల్ కమ్ బ్యాక్ అండ్ డిస్కస్. ఎనీ క్వశ్చన్స్? ఐ విల్ స్టార్ట్ ద టైమర్ ఫర్ 10 మినిట్స్. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఈజ్ ఇట్ క్లియర్? సో ఇట్స్ సెల్ఫ్ అసెస్మెంట్. మనమే చేస్తేనే మనకి అద్భుతంగా తెలుస్తుంది. మీరు ఏం భయపడకండి, ట్రై చేయండి. ఎస్ వందన. సార్ ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ఈ యాప్స్ ద్వారా ఏమేమి చేయాలనే చెప్పాలా సార్? ఎస్, మళ్ళీ వచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమేం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో భయపడాల్సిన అవసరం లేదు. నథింగ్ విల్ హ్యాపెన్. మనం ఏదైనా కూడా డిలీట్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏది అప్లోడ్ డిలీట్ చేసుకోవచ్చు. కానీ ప్రయత్నిస్తే కానీ మనకు తెలియదు ఆప్షన్స్ అన్ని కూడా. సో రెండిట్లో కూడా ఒక 4-5 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ ట్రై చేసి మళ్ళీ 10 మినిట్స్లో రండి. నేను టైమర్ ఆన్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సార్ ప్లీజ్ ఒకసారి ఇన్స్టాలో చెప్తారా సార్? జస్ట్ ఇప్పుడే జాయిన్ అవుతాను సార్. ఇన్స్టాలో రిమిక్స్ ఎక్కడన్నా చెప్పారా సార్ ప్లీజ్? ఇన్స్టాలో మీకు 3 డాట్స్ ఉంటాయి కదా పైన టాప్ రైట్లో. సార్ ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు రీమిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సెకండ్ 1 అనే 3 డాట్స్, 2, 3 రీమిక్స్ మధ్యలో. ఓకే సార్. అది క్లిక్ చేసి మీరు జస్ట్ చూడండి అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడే ఉంటారు, క్వశ్చన్స్ ఉంటే అడగండి. లేకపోతే మీరు మొబైల్లో ఉంటే మీరు డ్రాప్ అయిపోండి. డ్రాప్ అయిపోయి అది చూసేసి 10 మినిట్స్లో మళ్ళీ జాయిన్ అవ్వండి. 8:40కి మళ్ళీ మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే.
ఓకే, సో ఇక్కడ టైమర్ థ్యాంక్ యూ కూడా సార్. స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ.
సార్ సార్ నేను ఓన్లీ ఇన్స్టాల్ ట్రై చేశాను సార్. ఓకే. నండూరు సుబ్బారావు గారి వీడియో కి కింద సార్ పేరు ఇప్పుడే గుర్తురాడు, ఇప్పుడే గుర్తుకొచ్చింది. అయితే సార్ ఫోటో పక్కన షేర్, లైక్, సబ్స్క్రైబ్ అని ఒక టెక్స్ట్ అప్లై చేసేసి దాన్ని మళ్ళీ షేర్ చేసిన. ఓకే. ఓకే. సూపర్. అయితే దాంట్లో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి, అంటే సార్ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ పెడదాం అనుకున్నా, షేర్, లైక్, సబ్స్క్రైబ్ అనేది దాంట్లో తీసుకొని అట్లా అవకాశం కనిపించలేదు సార్. అంటే అక్కడ కనిపించిన ఆప్షన్స్ నాకైతే యాడ్ టెక్స్ట్ అనేది ఒకటి నేను ఫైండ్ అవుట్ చేసిన, యాడ్ టెక్స్ట్ అనే అవకాశం కనిపించింది కాబట్టి అంతవరకు ఓకే. చేయడం. ఇంకా చూడండి, ఇంకా ట్రై చేయండి, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే అంటే మీరు సమయం 10 minutes ఇచ్చారు కదా షాప్లో. యా, ఇంకా చూడండి, ఇంకా అందరూ చాలా మంది రావట్లేదు. ఇంకా ట్రై చేయండి, ఒక 2 minutes ట్రై ఒకసారి చేయండి. వెనక్కి వెళ్ళాను సార్, అందరూ వచ్చే వరకు 2 minutes యూట్యూబ్లోకి వెళ్తాను. యా. యూట్యూబ్లోకి వెళ్తాను. థ్యాంక్ యూ. Sir, I completed in Instagram. ఓకే, యూట్యూబ్ కూడా ట్రై చేయండి ఒకసారి. టేక్ యువర్ టైం. యా. Okay, thank you, sir. Today is National Youth Day on the occasion of Swami Vivekananda's 100th బయట వ్యక్తుల్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించేందుకు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకోవడం. ఉద్యోగాల్లో ఉద్వేగ నియంత్రణ చాలా అవసరం. అది ముఖ్యంగా ఉన్నత స్థాయి నుంచి ప్రారంభం కావాలి. ఎందుకంటే ప్రశాంతమైన ఓకే. కంప్లీట్ చేశారంటే ఎవరైనా ఇంకా టైం ఇంకా పడుతుందా? ఇంతవరకు బాబు గారు అయిపోయిందా మీది? శ్రీకాంత్ గారు, బాబు గారు మ్యూట్లో ఉన్నారు. సారీ సార్, నేను చేశాను సార్. కొన్ని టెక్స్ట్ తీసుకోవచ్చు, తర్వాత వీ కెన్ చేంజ్ అవర్ కలర్ అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్ సార్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది న్యూ టెక్నిక్. నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ బట్ ఇది చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు మీరు ట్రై చేశారా? ఎస్ సార్, ట్రై చేశాను. అయింది. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో రీమిక్స్ చేశాను. చేసే ముందర నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పుడు అక్కడ స్టిక్కర్ ఏదో ఒకటి యాడ్ చేయండి అని చెప్పేసి అన్నది. అయితే నేను ఒక లొకేషన్ స్టిక్కర్ యాడ్ చేసేసి షేర్ చేశాను. యాడ్ చేయకపోతే షేర్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. యా, ఎగ్జాక్ట్గా యాజ్ చేసే చేయండి బాబు. యాజ్ ఇట్ ఈస్గా మనం నెక్స్ట్ పోస్ట్ చేద్దామంటే చేయట్లేదు. అక్కడ ఏదో కొంచెం చేంజెస్ చేయాలి. మన స్టిక్కరో, మన లొకేషన్ స్టిక్కరో, లేదంటే సబ్స్క్రైబ్ అనో ఏదో ఒక పాయింట్ని అక్కడ యాడ్ చేస్తే చేస్తుంది. అయితే నేను ఏం చేశానంటే
నా లొకేషన్ నిర్మల్ది, లొకేషన్ స్టిక్కర్ చూసాను యాడ్ చేశాను, షేర్ చేశాను. చూసాను మీరు. చూసారా? యా ఓకే, యూట్యూబ్లో ఒకసారి కంప్లీట్ అయిన వాళ్ళతో కూడా డన్ అని పెట్టండి పోస్ట్ చాట్ లో. ఐ డోంట్ నో ఎంతమంది చేశారు చేయలేదు తెలియట్లేదు కాబట్టి కంప్లీట్ అయితే డన్ అని పెట్టండి, లేదా మీకు ఇంకా టైం కావాలంటే టైం అని పెట్టండి. ఇంకొక 5 minutes తీసుకుందాం. సార్ నేను డ్రైవింగ్ లో ఉన్నా సార్, దీన్ని వీడియో మీరు రికార్డ్ లో పెట్టండి, యా రికార్డ్ లో ఉంటుంది, బట్ ఎస్ ఓకే ఎందుకంటే ఇది డ్రైవింగ్ లో చేయలేం సార్. ఓకే ఐ నో. యా సరేనండి. ఓకే, అఖిల్ టైం కావాలంటున్నారు, శ్రీకాంత్ గారు డన్, బాబు గారు డన్. ఓకే 8:50 వరకు చేయండి, దెన్ వి విల్ స్టాప్ అండ్ డిస్కస్. యూట్యూబ్లో YouTube. అప్లోడ్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది సార్, అంటే స్టార్ట్ వీడియో. ఓకే దాంట్లో నేను ఒకటి కొలాబరేట్ అని ఆప్షన్లో గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అది పోస్ట్ చేశాను, బట్ ఇంకా ఐ మీన్ రెడీ టు సీ రావడం లేదు, వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, అది కొంచెం ఒక్కోసారి ఎర్రర్స్ కూడా ఇస్తుంది, టెక్నికల్ ఇష్యూస్, ఇవన్నీ కొత్త ఫీచర్స్ కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ గుడ్ ఫీచర్స్. సార్ నేను అంటే కాపీ రైట్స్ గురించి అడిగాను కదా, అయితే యూట్యూబ్లో కొన్ని కాపీ రైట్స్ అనేటివి పడతాయి. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కొన్ని మనము ఏదైనా వేరే సినిమాకు సంబంధించిన వీడియోస్ కానీ అవి కానీ ఏమైనా అంటే ఆల్రెడీ యూజ్ చేసినవి కానీ మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవ్వదు సార్. అంటే నాకు తెలిసి అది అక్కడికే స్టాప్ వచ్చేసి ఎర్రర్ అయిపోతుంది అని అనుకున్నాను. ఎందుకంటే నేను ఏమో నాకైతే ఇంతవరకు ఆ, ఎందుకంటే నేను ఒకటి యాంటీ డ్రగ్స్కి సంబంధించిన వీడియో ఒకటి మన అఖండ 2 మూవీలో వచ్చినుండే. ఆ వీడియో నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేసి చేద్దామంటే నాకు అది యాక్సెప్ట్ చేయలేదు ఒకటి. అంటే 3 minutes పైన ఉందా? ఆ, అది సైజ్ చిన్నగానే ఉన్నది సార్, ఒకసారి చిన్న నాకు ఫైలే. పంపించండి, నేను ట్రై చేస్తాను. జనరల్గా ప్రాబ్లం ఏం రాదు. ఎట్లా రికార్డ్ చేశారు, అది ఎలా రికార్డ్ చేశారు? జస్ట్ నేను థియేటర్లో రికార్డ్ చేసిన దాన్ని ఆ, అక్కడ దాన్ని అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఓకే, ట్రై చేసా. థియేటర్ రికార్డు నాకు తెలిసి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మీరు 6 స్క్రీన్ రికార్డింగ్ కానీ లేకపోతే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అలాంటివి చేయండి. థియేటర్ రికార్డ్ ఇస్ నాట్ అలౌడ్. ఎస్ థియేటర్లో నేను రికార్డ్ చేసింది. పైరసీ కిందకి వస్తుంది. ఎస్ అఫ్ కోర్స్. అదే పైరసీ. మీరు పైరసీ యాక్ట్. సేమ్ అదే వీడియో మీరు యూట్యూబ్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అది అప్లోడ్ చేయండి మళ్ళీ. ఓకే సార్, ట్రై చేస్తాం. ఆ పాయింట్ అనేది బాగున్నది, మీరు చూస్తుంటారు, నేను మీకు కూడా సెండ్ చేశాను. బాలకృష్ణ ఒక అది డైలాగ్. అది చాలా ఫేమస్ అయింది కదా. తిరుపతిరావు గారు చేశారు సార్, మ్యూట్ లో ఉన్నారు. వాయిస్ రావట్లేదండి ఇది. ఓన్లీ 3-4 రెస్పాన్స్ వచ్చాయండి. 25 members ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళు ఉన్నారా లేరా ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తే తెలుస్తుంది. జస్ట్ ఊరికే లాగిన్ అయ్యారా? ఓకే, శేఖరాచార్య గారు చెప్పారు డ్రైవింగ్ లో ఉన్నా అని, 5 రెస్పాన్సెస్ వచ్చాయి. మిగతా 20 members పరిస్థితి ఏంటి? మీరు కూడా ఆన్ ద వేలో సార్. సార్ చేశాను సార్ ఓకే, ఇన్స్టాగ్రామ్. వందన కంప్లీట్. ఉమర్ గారు చెప్పండి. నేను కూడా చేసాను సార్, కాకపోతే కొంచెం బైక్ మీద ఉన్నట్టుగా నేను చేయలేకపోతున్నాను. చేశాను సార్ నేను. ఓకే సార్ నేను కంప్లీట్ చేశాను సార్. ఒకటి మేము చేసిన షాప్ వీడియోకు ఓ మై గాడ్ అని చెప్పిన ఒక స్టిక్కర్ యాడ్ చేశాను. సూపర్. ఓకే సార్ ఓకే, అఖిల్ గారు డన్. అఖిల్ ఎవరండి మీరు? సారీ, మీ పార్టిసిపెంట్ అఖిల్ అని నాకు ఎవరు తెలియదు. మై బ్రదర్ సార్. అఖిల్ పేరుతో ఎవరండి జాయిన్ అయింది? సార్ మై బ్రదర్ సార్. ఓకే యువర్ బ్రదరా. సార్ he was did the AI boot camp సార్. ఏ ప్రోగ్రామ్? ఏం చదువుతున్నాడు? 10th class సార్. 10th క్లాసా? ఓకే Yes sir. సూపర్. కవిత గారు, రాజమ్మ గారు కంప్లీట్ చేశారా? సార్ నేను చేశాను, దాన్ని ఎడిట్ చేసి రీమిక్స్ లో నేమ్ అది ఒకటి యాడ్ చేశాను, మ్యాటర్ Okay. తెలుగులో.
ఓకే వేరే వాళ్ళది రీమిక్స్ చేశాను ఇన్స్టాగ్రామ్ మన గ్రూప్ లో షేర్ చేశాను. ఓకేనండి. ఓకే. సో సరే 8:50 అయిపోయింది, ఆల్రెడీ 20 మినిట్స్ అయింది. సో మీరు చేసేవాళ్ళు ఉంటే ఆపండి, దెన్ విల్ డిస్కస్. సో బాబు గారు, శ్రీకాంత్ గారు, ఎనీబడి మీరు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు ఏమేమి ఫీచర్స్ అబ్జర్వ్ చేశారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఎనీవన్? సార్ ఐఎమ్ ఆడిబుల్. ఎస్. అయితే ఇన్స్టాగ్రామ్లో మనము రీల్స్ చూస్తున్నప్పుడు ఆ, ఏదైనా వీడియో మనకు నచ్చింది, ఇది బాగుంది, ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనుకుంటే అదే వీడియోని మనము డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనం అప్లోడ్ చేసుకునే బదులు అక్కడనే రీమిక్స్ అనే ఆప్షన్ యూజ్ చేసేసుకొని అదే రీల్ని మన ఛానల్లో పోస్ట్ చేసుకునేడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అది పోస్ట్ చేయకుండా మన ఐడెంటిటీ ఇది మనం పోస్ట్ చేసిన వీడియో అని చెప్పేసి చెప్పడానికి దానికి ఏదైనా ఎక్స్ట్రా యాడెన్స్ కానీ కొంచెం ఎడిట్ కానీ చేసేసి అప్లోడ్ చేస్తే మన ఛానల్కి కూడా ఎక్కువ వ్యూవర్స్ వచ్చి మన ఛానల్ కూడా ఎక్కువ ఫాలోవర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి సార్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. రీమిక్స్ అనే ఆప్షన్ని నేను అంటే ఇన్స్టాగ్రామ్ నేను ఇన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా, కానీ రీమిక్స్ అనే ఆప్షన్ని నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకే. ఫస్ట్ టైం మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను అది యూజ్ చేశాను. బాగుంది సార్, ఇదైతే బాగుంది. అట్ ద సేమ్ ఓకే. టైం యూట్యూబ్లో కూడా నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. అది యూజ్ చేసి అప్లోడ్ చేసినా కానీ ఇప్పటివరకు 46% అప్లోడ్ అయింది. ఓకే. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత నేను పోస్ట్ చేశాను. అంటే ఇట్ ఎలాంటి విల్ ఫీచర్స్ టేకింగ్ ఉన్నాయి, లాట్ ఆఫ్ దానివల్ల టైం. అడ్వాంటేజెస్ ఏంటి? సార్ మన వీడియోను ఇమ్మీడియట్లీ స్పాట్ ఇంతకుముందు కొత్త రీకన్స్ట్రక్ట్ చేసినట్టు అనిపించింది సార్. మళ్ళీ మనకి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవడము, వేరే వాళ్ళదైనా కానీ మనది కానీ మళ్ళీ యాడ్ చేసుకోవడం, కొత్త సాంగ్స్ కానీ మళ్ళీ ఇక్కడ లెటరింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే అందులో ఉంది సార్. కాకపోతే ఒకటి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి వస్తున్నది, అర్థం కాలేదు సార్ అది ఏంటన్నది. అది గ్రీన్ ఆన్ కాలేదు సార్. స్క్రీన్ అంటే ఏంటండి, ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో వెనక బ్యాక్గ్రౌండ్ నడుస్తుంటుంది. సార్ ఓకే, ముందు మన ఫేస్ ముందు వస్తుంది, మనం ఆ వీడియో వెనక ఉంటుంది, ముందు మనం అంటే అదొక బ్యాక్గ్రౌండ్ లాగా మనం వాడుకుంటాం ఆ వీడియోని, ఏ వీడియో అయినా కూడా. ఓకే సార్ 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 ఓకే. ఎస్. కాకపోతే ఇక్కడ ఎనీ చేంజ్ చేసుకోవచ్చు సార్. ఏంటండి? ఏదైనా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది సార్, మన వీడియోస్ కానీ ఇతర కానీ కరెక్ట్. ఏదైనా చేసుకునే ఛాన్స్ అయితే, ఎఫెక్ట్స్ కానీ. అస్సలు తీసుకోకండి. ఎందుకు? ఈ 3 విషయాలు తెలిస్తే మాత్రమే. యా, పొందరా గోడ్. సార్ ఐ వాంట్ టు సే దట్ మనము ఇన్స్టాగ్రామ్లో మనం కాపీ లింక్ చేసుకొని ఏదైనా వచ్చామంటే సెండ్ చేసుకొని కాపీ లింక్ చేసుకున్న తర్వాత మనకి ఆ వీడియోస్ అనే మనకి వెళ్తే గనక మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి సార్. వాటికి బ్యాక్గ్రౌండ్స్ ఎఫెక్ట్స్ పెట్టుకుంటే మంచిగా క్లియర్ లుక్ వస్తుంది. సో పైగా వాటికి మళ్ళీ షైనీ ఇంకా వర్డ్స్ టెక్స్ట్ మన వీడియోస్ ఎలా పెట్టుకోవాలనేది, మధ్య మధ్యలో ఎలా ఆఫ్ చేసుకోవాలనేది, మన ఫోటో ఎలా పెట్టుకోవాలనేది నేను చేశాను సార్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా యాడ్ చేస్తారా మీ ఫీచర్స్? ఇంకెవరైనా వేరే ఏమైనా ట్రై చేశారా? ఓకే. ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ అనే ఫీచర్ ఎంతమంది ఎవరికైనా తెలుసా అండి? రీపోస్ట్. ఇన్స్టాగ్రామ్లో రీపోస్ట్ అనే ఫీచర్ ఎవరికైనా తెలుసా? ఓకే. ఆరోస్ ఉండేదే కదా సార్, 2 ఆరోస్ ఇట్లా. 2 ఆరోస్ ఉంటాయి, మధ్యలో ఒక ప్లస్ సింబల్ ఏదో ఉంటుంది, రైట్? సో ఒకసారి రీమిక్స్ చూపిస్తాను, అది ఇంకొక అద్భుతమైన రీమిక్స్ ఫీచర్. ఓకే. సో బాబు గారు కనిపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే. సూపర్. ఎస్. ఓకే. యా, ఇక్కడ మీరు మనకి కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ది లైక్,
కామెంట్, ఇది సెండ్ మనం డిస్కస్ చేసుకున్నాము. బట్ ఈ థర్డ్ ఆప్షన్ ఎవరన్నా చూసారా ఎప్పుడైనా? థర్డ్ ఆప్షన్ రీపోస్ట్. రీపోస్ట్ నేను అది క్లిక్ చేసి ఇక్కడ ఏమైనా కామెంట్ యాడ్ చేయొచ్చు. అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి నాకు మళ్ళీ పైన. నేను రీపోస్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి చేస్తాను. ఆల్రెడీ అయిపోయింది రీపోస్ట్. ఇప్పుడు రీపోస్ట్ క్యాన్సిల్ అయింది. నేను రీపోస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇందులో విడిచిన ఆప్షన్స్ లో ఏదైనా ఒకటి, లేదా 100% ఐ అగ్రీ టు దిస్ 100 అని పెట్టేశాను. సేవ్ అంటే అది రీపోస్ట్ అవుతుంది. అంటే తన పోస్ట్ ని నేను ఎటువంటి క్రెడిట్ తీసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ గా రీపోస్ట్ చేస్తే నా ఫాలోవర్స్ అందరికి కూడా ఈ వీడియో వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏం చేశారంటే మన ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మన ప్రొఫైల్లో మనం చేసిన పోస్ట్లు, రీల్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. పోస్ట్లు, రీల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అందులో స్పెసిఫిక్గా ఇక్కడ రీపోస్ట్ అనే ట్యాబ్ ఉంది. మనం రీపోస్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆల్రెడీ నేను రీపోస్ట్ చేసినవి ఇప్పుడు ఇందాకే బాబు గారిది చేశాను, అది కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ టైం పట్టొచ్చు, బట్ నాకు నచ్చినవి నేను రీపోస్ట్ చేసినవి ఇందులోకి వస్తాయి. సో అటువంటిప్పుడు ఏంటంటే మన ఎవరిదో మంచి కంటెంట్ ఉంటే మన ఫాలోవర్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. మన కంటెంట్ను కూడా ఆల్రెడీ మనం పోస్ట్ చేసిన పాత కంటెంట్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత అది అంత వ్యూస్ రాకపోవడమో, లేదా మీరు దాన్ని మళ్ళీ ప్రమోట్ చేయాలనుకోవడమో చేయదలుచుకుంటే మీరు ఇంతకుముందు పోస్ట్ చేసిన రీల్స్కి వెళ్ళి ఏదో ఒక దాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ ఇక్కడ రీపోస్ట్ ఆప్షన్ యూజ్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేస్తే మళ్ళీ రీపోస్ట్ అవుతుంది. సో ఇంతకుముందు నేను చేసింది ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ అయింది. సో పాత కంటెంట్ కూడా మళ్ళీ లైఫ్ లోకి తీసుకురావచ్చు. అది ఆల్రెడీ 1 year క్రితం చేసామా, 1 month క్రితం చేసామా డజంట్ మ్యాటర్. సో వేరే వాళ్ళ కంటెంట్ ని చేయొచ్చు, మన ఓన్ కంటెంట్ ని చేయొచ్చు. సింపుల్ గా రీపోస్ట్ అవుతుంది. సో కాకపోతే మన హిస్టరీలో మనం ఏమైనా రీపోస్ట్ చేసామో మన హిస్టరీలో ఉంటుంది. ఒరిజినల్ ఎవరు షేర్ చేశారో వాళ్ళకి క్రెడిట్ వస్తుంది, మీకు క్రెడిట్ వస్తుంది, వాళ్లకు వ్యూవర్స్ వస్తారు, మీకు కూడా వ్యూస్ రావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీ ఛానల్ కూడా ప్రమోట్ అవుతుంది. ఇది రీసెంట్ గానే ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసింది, బట్ చాలా అద్భుతమైన ఒక మంచి ఫీచర్. సో మన పెద్ద ఎఫర్ట్ లేకుండా ఒక సింగిల్ బటన్తో అలాగని చెప్పి మనం ప్రతి ఒక్కటి కూడా రిపోస్ట్ చేయకూడదు. సో మన ఒరిజినాలిటీ అనేది ఉండదు, బట్ బాగా నచ్చిన కంటెంట్ మనం మన ఫాలోవర్స్ కోసం ఇలా రీపోస్ట్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అంటే ఇక్కడ సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ బ్రేక్ అయిందా? ఇప్పుడు ఓకే సార్. మరి ఓకే, ఆ ఫీచర్ గురించి ఓకేనా, అర్థమైందా? అదే సార్, అంటే వాళ్ళ దాన్ని కానీ మన దాన్ని కానీ మళ్ళీ రీమిక్స్ ఎడిటింగ్ ఏదైనా చేయడానికి అవకాశం ఉందా సార్? ఎస్. సో మీ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ఒక రీల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ లైక్ సింబల్, కామెంట్ సింబల్, థర్డ్ సింబల్ ఉంటుంది రీపోస్ట్ అని. సో అది క్లిక్ చేస్తే ఎవరి కంటెంట్ అయినా ఇన్స్టాగ్రామ్ లో అంటే వాళ్ళు ఒరిజినల్ గా ఎవరు పోస్ట్ చేశారో వాళ్ళు అలో చేస్తే ఏదైనా కూడా మనం పోస్ట్ చేయొచ్చు. సో అది ఆ కంటెంట్ ఒరిజినల్ గా పోస్ట్ చేసే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది, మీకు క్రెడిట్ వస్తుంది, మీకు వ్యూస్ వస్తాయి. సో మీ ఛానల్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా చేస్తే మంచిది కాదు. కొన్ని మంచి చాలా మంచివి అనిపించినవి మీరు కూడా రీపోస్ట్ చేయొచ్చు. అది మీవి కానీ వేరే వాళ్ళ ఎవరైనా కూడా మనం చేయొచ్చు. దాని ద్వారా కూడా మనం మన ఫాలోవర్స్ కి కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ పాత కంటెంట్ ఎవరైనా చూడలేదు అనుకోండి, ఒక్కోసారి మనకి ఏంటంటే అది రీల్స్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది, మీది ఒక కంటెంట్ మిస్ అయిపోయింది, వాళ్ళు చూడలేదు. సో ఈ రీపోస్ట్ చేసినప్పుడు చూడని వాళ్ళకి మళ్ళీ ఇది షేర్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ మళ్ళీ షేర్ చేస్తుంది. దాని ద్వారా మిస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది. ఓకే, ఎడిటింగ్ చేయొచ్చా? ఎడిటింగ్ చేయడానికి అవకాశం ఉంది. రీపోస్ట్ ఎడిటింగ్ ఏమీ చేయలేము. యాజ్ ఇట్ ఈస్ రీపోస్ట్ సింపుల్ గా మీరు పోస్ట్ చేస్తున్నారు అంతే, నథింగ్ ఎల్స్. అందుకే రీమిక్స్ కి రీపోస్ట్ కి తేడా ఉంది. రీమిక్స్ లో మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, బట్ రీపోస్ట్ యాజ్ ఈస్ నథింగ్, నో చేంజ్. ఎస్ అఖిల్. సార్ ఎక్కువగా రీపోస్ట్ చేస్తే ఏమవుతుంది? అంటే మీ ఒరిజినాలిటీ ఉండదు కదా. ఇప్పుడు మీ ఛానల్లో మొత్తం ఎవరో వస్తుంటాయి. ఇఫ్ దట్ ఈస్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ కంటెంట్ కూడా ఉంటే బెటర్ కదా. ఎక్కువగా అంటే మనకు చాలా నచ్చుతుంటాయి, నచ్చినవి పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, మన ఛానల్లో మనకంటే ఎక్కువ బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఇటువంటి కూడా ఛానల్స్ ఉన్నాయి సార్, మంచి మోటివేషనల్ స్పీకర్స్ ఇచ్చిన మెసేజ్, ఇచ్చిన క్లిప్పింగ్స్ అన్ని తీసుకొచ్చేసి వాళ్ళ దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. అవన్నీ చూసి మనం ఫాలోవర్స్ వాళ్ళకి మారిపోతుంటాం. యా చేయొచ్చు. కాకపోతే మీరు ఏం చేస్తారు, రోజు 4 సార్లు చేశారు అనుకోండి,
మీ ఫాలోవర్స్ డైరెక్ట్ గా వాళ్ళే ఫాలో అవుతారు, మిమ్మల్ని అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది ఇక. అవును అవును. ఓకే, సో కానీ అందుకే ఒకే మరి ఒకే చోట ఎక్కువగా అందరు చేయకుండా ఒకటే ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ అందరు చేస్తుంది. యా వాళ్ళ యా సార్, ఒపీనియన్. యా కరెక్ట్, యా సార్ నేను ఒక ఓకే. రీల్ ని లోడ్ చేస్తే ఏమొచ్చిందంటే రీమిక్స్, ఆల్రెడీ రీమిక్స్ అయిన కెనాట్ బి రీమిక్స్. అది ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ అలౌ చేయాలండి. సో అన్ని చేయలేము, వాళ్ళు అలౌ చేయకపోతే మనం ఓకే, చేయలేము, అలౌ చేస్తేనే చేయొచ్చు. అదే ఆల్రెడీ అది మోటార్ సైకిల్ మీద అమ్మాయి అబ్బాయి అయితే కింద పడిపోతారు, అవును. దానికి వాడు ఆల్రెడీ రీమిక్స్ పెట్టి ఒక సాంగ్ పెట్టాడు, కానీ మ్మ్. చేయబోతే అలౌ చేయలేదు. కానీ యూట్యూబ్ లో మాత్రం సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. కానీ కింద రావట్లేదు సార్, సైడ్ వస్తుంది యూట్యూబ్ లో, సైడ్ అవును, బై సైడ్ వస్తుంది. యూట్యూబ్ లో సైడ్ బై సైడ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో మనకు ఆప్షన్స్ ఉంటాయి, అది 4 కూడా పైన కింద. అంటే ఓన్లీ మనాన్నే తీసుకుంటాను కదా సార్, మరి నేను మాట్లాడితే తీసుకుంటాను. అవును, ఇప్పుడు చాలా మంది ఏం లేదండి, వేరే వాళ్ళ వీడియో పెట్టి వీళ్ళు జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి చూపిస్తా ఉంటారు అంతే. మరి కొన్నిట్లో కింద పైన వస్తుంది సార్, కింద బ్రహ్మానందం లేకపోతే రవితేజలో పెట్టి పెడతారు కదా సార్. అవి మీరు ఇన్ షార్ట్ అలాంటి వాటిలో ఎడిట్ చేసుకుని పెడతారు. మీమ్స్. ఓకే ఓకే. ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి, బట్ ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫీచర్స్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అట్లా 4 చోట్ల పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా మన ఎడిటింగ్ మన సాఫ్ట్వేర్స్ లో ఎక్స్ప్రెషన్స్ అన్నిట్లో పెట్టి ఉంటుంది. చేయడం, మ్మ్? మన ఏంటండి? ఎక్స్ప్రెషన్స్ తోటి చేయడం, అంటే మన యా యా మన ఓన్ ఫోటో ఎక్స్ప్రెషన్ తోటే వస్తుంది. అవును. యూట్యూబ్ ఎందుకంటే డైరెక్ట్ చాలా అయితే ఒకటే సెకండ్స్ ఉంది, అన్ని మీరు కూడా డౌన్లోడ్ ఎక్కువ. చేసుకుని ఇన్ షార్ట్ లో కానీ అట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే, సరే సార్. ఇప్పుడు బాలలత మేడం గారు చూడండి, పైన ఒకటి ఉంటుంది, మధ్యలో మేడం మాట్లాడుతుంటది, మళ్ళీ కింద ఫోటో ఉంటుంది. అవును సార్. సో అవన్నీ కూడా అందులో త్రీ లేయర్స్ పెట్టేసి ఎడిటింగ్ చేస్తున్నారు. ఓకే, సో ఇట్లా అంటే ఇప్పుడు మన కంటెంటే కాదు, మనం అప్పుడప్పుడు ఇలా వేరే వాళ్ళ కంటెంట్ కూడా సింపుల్ గా ఇప్పుడు పోస్ట్ చేసి చిన్న చిన్న చేంజెస్ తో చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు చేంజెస్ చేస్తూ ఉంటారు, మనం కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలండి. అంటే ఇవన్నీ కూడా ఆ, ఎవరు చెప్పరు, మనమే కొంచెం అది అసలు అక్కడ ఏమేమి బటన్స్ ఉన్నాయి, ఎందుకంటే అది మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటే అక్కడ ఏమేమి బటన్స్ ఉన్నాయి, ఎందుకు ఇది పెట్టాడు అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మీరు ఒకసారి ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఎన్నో ఆప్షన్స్ వస్తుంటాయి. సో నథింగ్ అయ్యింది, మనకు నష్టం అయితే ఏమి ఉండదండి, ఏది క్లిక్ చేసినా కూడా మరి అన్ని క్యాన్సిల్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకోవచ్చు, బట్ ట్రై చేస్తూ ఉండండి. దాని ద్వారా ఏంటంటే మనకి ఒక కొత్త కొత్త ఫీచర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అందరికీ అది ఇన్ఫర్మేషన్ కూడా రాదు, వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ లో పంపిస్తూ ఉంటారు కొత్త ఫీచర్స్, మనం ట్రై చేస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్, బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మీరు చేయండి, చేసి లింక్స్ పోస్ట్ చేయండి. ఎనీ అదర్ క్వశ్చన్స్, కామెంట్స్? యా వెంకట గారు. సార్ ఇంత మీరు యూట్యూబ్ లో కూడా చేయండి అని చెప్పారు కదా, యూట్యూబ్ లో చేసడానికి ట్రై చేశాను సార్. యూట్యూబ్ లో షార్ట్స్ లో చూసినట్టయితే ఒక సినిమా హీరో క్యారెక్టర్ ఫోటో తోటి ఒక టెక్స్ట్ మెసేజ్, అంటే ఒక ప్రింట్ పేపర్ అన్నమాట, దాని వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది అనమాట. వాళ్ళు ఒక సంఘటన ఈ విధంగా చేశారని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే ఒక వాయిస్ వస్తుంది. అదే దాన్ని నేను చేంజ్ చేయడానికి అక్కడ అవకాశం పడితే ఏ యూజ్ చేసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేయండి అని అంటే అక్కడ ఆ క్యారెక్టర్ హ్యాడ్ పెట్టుకున్నట్టుగా చేయనా అని చెప్పి చేయండి అని చెప్పేసి నేను ఆప్షన్ చేస్తే చేసింది. కానీ దాన్ని నేను షేర్ చేయడానికి అవకాశం కనిపించలేదు సార్. కొంచెం టెక్నికల్ ఇష్యూ రావచ్చు, మీరు ట్రై చేయండి, మళ్ళీ వస్తుంది. ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అది వస్తుంది. కొంచెం ఈ ఏ ఫీచర్స్ ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయవండి, టైం పడుతుంది. 2-3 టైమ్స్ ట్రై చేయండి. నెట్వర్క్స్ లో ఉన్నా కూడా అది నెట్వర్కే కాదు, కొంచెం ఈ ఫీచర్స్ కొత్త ఫీచర్స్ ఉన్నప్పుడు కొంచెం ఇష్యూస్ వస్తాయి, నాకు కూడా చాలా సార్లు జరిగింది అట్లా, బట్ మీరు ట్రై చేస్తూ ఉండండి. యా, కాకపోతే ఇదేంటంటే ఎక్కువ డ్యూరేషన్ రాదండి, కట్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్, 30 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, అంతకంటే ఎక్కువ అలౌ చేయదు మనం. సో అంతే, బట్ దట్ ఈస్ ఎనఫ్, 15 సెకండ్స్ ఇస్ ఎనఫ్. మంచి సీన్ ఏదైనా తీసుకుని మనం రీపోస్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్ ఏ అంటే ఏ ధోరణి అంటే 8 సెకండ్స్ అనుకుంటున్నాను సార్, 8 సెకండ్స్ చూపించింది అనుకుంటున్నాను. ఓకే, యా ఓకే, సో అందరూ ఎక్స్పెరిమెంట్ చేయండి, దట్ ఈస్ టుడేస్ అసైన్మెంట్. మీరు ట్రై చేసి ఒక్కొక్కరు డిఫరెంట్ ఫీచర్స్ చేసి పోస్ట్ చేయండి, ఆర్ అట్లీస్ట్ రికార్డ్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టి డిలీట్ అయినా చేయండి, బట్ అట్లీస్ట్ లింక్ షేర్ చేయండి, అన్లిస్టెడ్ పెట్టండి, అందరికి కనిపించకుండా పెట్టండి, ప్రైవేట్లో పెట్టుకోండి, బట్ షేర్ ఇన్ దిస్ గ్రూప్.